నమస్కారం. మనందరం మన కుటుంబం కోసం జీవితాంతం కష్టపడతాం కదండి. ఇల్లు, పొదుపు, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మన వాళ్ల భవిష్యత్తు కోసమే. కానీ మనలో చాలామందికి తెలియకుండానే చేసే ఒకే ఒక్క చిన్న పొరపాటు మన కష్టాన్ని, మన ఆశయాల్ని మొత్తం నీరుగార్చే ప్రమాదం ఉంది. ఈరోజు మనం సరిగ్గా ఆ ఒక్క పొరపాటు గురించే మాట్లాడుకోబోతున్నాం. అది సరిదిద్దుకోకపోతే మన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో తెలుసుకోబోతున్నాం. అవును, మీరు స్క్రీన్ మీద చూస్తున్నది 100% నిజం. నామినీ అంటే ఓనర్ అని అనుకోవటమే మనం చేసే అతిపెద్ద తప్పు. ఇది ఏదో చిన్న పొరపాటు కాదు, మన కుటుంబ భవిష్యత్తుని ప్రమాదంలో పడేసే ఒక టైం బాంబ్ లాంటిది. ఈ ఒక్క విషయం సరిగ్గా అర్థం చేసుకోలేదంటే మన తర్వాత మన వాళ్ళు కోట్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. అసలు మీ డబ్బు ఎవరికి చెందాలి అని డిసైడ్ చేసేది ఆ నామినీ ఫామా లేక మన దేశ చట్టమా? ఆ కన్ఫ్యూజన్కి ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఈ మొత్తం గందరగోళాన్ని క్లియర్ చేయడానికి మనం ఒక క్లియర్ రోడ్ మ్యాప్లో వెళ్దాం. ఫస్ట్, నామినీ అనే పదం వెనుకున్న ఆ పెద్ద అపార్థాన్ని బద్దలు కొడదాం. తర్వాత మన డబ్బుకు వర్తించే అసలైన రూల్స్ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మనల్ని తప్పుదారి పట్టించే ప్రమాదకరమైన కొన్ని అపోహలను చూద్దాం. దీనికి అసలైన సొల్యూషన్ ఏంటి అంటే వీలునామా పవర్ ఏంటో తెలుసుకుని ఫైనల్గా మీ కుటుంబానికి ఒక స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకే, మనం మొదటి పాయింట్లోకి వెళ్ళిపోదాం. నామినీ విషయంలో ఉన్న ఈ పెద్ద అపార్థమేంటి? అసలు కేర్టేకర్, ఓనర్ ఇంకా బెనిఫిషియరీ అంటే ఒక సంరక్షకుడికి, ఒక యజమానికి, ఇంకా అసలైన లబ్ధిదారుడికి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ టేబుల్ ఒక్కటి చూస్తే చాలండి, మొత్తం విషయం అర్థమైపోతుంది. జాగ్రత్తగా చూడండి. నామినీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పోస్ట్మ్యాన్ లేదా ఒక కేర్టేకర్. యజమాని చనిపోయిన తర్వాత ఆ డబ్బుని సంస్థ దగ్గరుంచి తీసుకుని అసలైన హక్కుదారులకు చేరవేయడమే అతని పని. అంతే, అంతకు మించి ఆ డబ్బుపై అతనికి ఎలాంటి హక్కు ఉండదు. మరి అసలైన ఓనర్ ఎవరు? ఇక్కడే ఇద్దరొస్తారు. ఒకటి లీగల్ హెయిర్స్ అంటే చట్టపరమైన వారసులు, మన చట్టం ఎవర్ని చెప్తేవాళ్లు. 2 బెనిఫిషరీస్ అంటే లబ్ధిదారులు. వీళ్ళని మనమే మన వీలునామాలో పేరు పెట్టి మరీ చెప్తాం. సో గుర్తుంచుకోండి, నామినీ ఫామ్ జస్ట్ ఒక టెంపరరీ గేట్ పాస్. అసలు పవర్ అంతా చట్టం లేదా వీలునామా చేతిలోనే ఉంటుంది. సరే, నామినీ కేవలం కేర్ టేకర్ అని అర్థమైంది, బానే ఉంది. కానీ మన బ్యాంక్ అకౌంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ వీటన్నింటికీ ఇదే రూల్ వర్తిస్తుందా లేక ఏమైనా తేడాలున్నాయా? ఎందుకంటే చట్టం అన్ని ఆస్తులను ఒకేలా చూడదు. ఆ చిన్న చిన్న తేడాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ చూడండి, మీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, మీ షేర్లు, మీ బ్యాంక్ డిపాజిట్లు, మీ స్థిరాస్తులు వీటన్నిటికీ ఒకటే గోల్డెన్ రూల్. నామినీ కేవలం ఒక ట్రస్టీ, యజమాని కాదు. ఫైనల్ ఓనర్షిప్ మీ వారసత్వ చట్టం లేదా మీ వీలునామా ప్రకారమే డిసైడ్ అవుతుంది. అయితే ఇక్కడే చాలామందికి తెలియని 2 ముఖ్యమైన ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్. ఇందులో నామినీయే ఫైనల్ ఓనర్. ఇది వీలునామాను కూడా ఓవర్ రూల్ చేస్తుంది. రెండోది ఇన్సూరెన్స్. ఇక్కడ మీ కుటుంబ సభ్యులను అంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులను నామినీగా పెడితే వాళ్లను బెనిఫిషియల్ నామినీస్ అంటారు. అంటే ఆ డబ్బు డైరెక్ట్గా వాళ్లకే చెందుతుంది, వేరే వారసులు క్లెయిమ్ చేయలేరు. ఈ 2 తప్ప మిగతా అన్నింటికీ నామినీ కేవలం కేర్టేకర్ మాత్రమే. ఈ ఒక్క వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైనది. మీ తర్వాత మీ ఆస్తి ఎవరికి వెళ్లాలో డిసైడ్ చేసేది మీరు ఫిల్ చేసిన నామినేషన్ ఫారం కాదు, మీ పర్సనల్ లా అంటే మీరు పాటించే మతాచార చట్టం. మన దేశంలో ప్రతి మతానికి వాళ్ల సొంత వారసత్వ చట్టాలున్నాయి. అవి మీ ఆస్తి పంపకాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూద్దాం. ఉదాహరణకి, హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తి మొదట క్లాస్ 1 వారసులకు వెళుతుంది. అంటే భార్య, పిల్లలు ఇంకా తల్లి. ఇక్కడ కొడుకు, కూతురు అనే తేడా లేదు, ఇద్దరికీ సమాన వాటా వస్తుంది. అదే ముస్లిం షరియా చట్టంలోకి వస్తే వారసులకు ముందుగా ఫిక్స్ చేసిన షేర్సుంటాయి. సాధారణంగా కొడుకుకు కూతురికన్నా రెట్టింపు వాటా వస్తుంది. ఇక క్రిస్టియన్లకు వర్తించే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం చూస్తే భర్త చనిపోతే భార్యకు 3/1 వంతు, మిగిలింది పిల్లలకు సమానంగా వెడుతుంది. చూశారా, మీ నామినీగా ఎవరున్నా ఫైనల్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రైట్, ఇప్పుడు రెడీగా ఉండండి. మన ఫినాన్షియల్ లైఫ్ని రిస్క్లో పెట్టే కొన్ని పెద్ద అపోహలను ఒక్కొక్కటిగా బద్దలు కొట్టబోతున్నాం. చాలామంది వీటినే నిజమని నమ్మి పెద్ద పెద్ద తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులను మనం ఇప్పుడు సరిదిద్దుదాం. మొదటిది, ఇంకా అందరూ నమ్మే అతిపెద్ద అపోహ, నామినీనే ఫైనల్ ఓనర్. ఇది 100కి 100% తప్పు. నిజమేంటంటే నామినీ కేవలం ఒక టెంపరేరీ కేర్టేకర్.
ఆ డబ్బు మీద అసలైన హక్కు చట్టపరమైన వారసులది, లేదా వీలునామాలో మీరు చెప్పిన వాళ్ళది మాత్రమే. రెండో అపోహ, నా భార్యను నామినీగా పెట్టాను కదా, ఇంక వీలునామాతో పనేముంది, నా ఆస్తంతా ఆమెకే కదా. ఇది చాలా డేంజరస్ ఆలోచన. ఎందుకంటే వీలునామా లేకపోతే మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు కూడా చట్టప్రకారం వాళ్ల వాటా అడగొచ్చు. ఇది మీ భార్యను అనవసరమైన గొడవల్లోకి, కోర్టు కేసుల్లోకి లాగే ప్రమాదముంది. మూడో అపోహ, నా సేవింగ్స్ అకౌంట్కి నామినేషన్ చేశాను, అది నా అన్ని ఇన్వెస్ట్మెంట్స్కి వర్తిస్తుందిలే. అస్సలు కాదు. ప్రతి అకౌంట్, ప్రతి పాలసీ, ప్రతి మ్యూచువల్ ఫండ్ ఫోలియోకి సెపరేట్గా, విడివిడిగా నామినీని పెట్టాల్సిందే. ఒక్క నామినేషన్ అన్నింటికీ పనిచేయదు. ఇది చాలామందికొచ్చే డౌట్. ఒకవేళ నామినీ మనకంటే ముందే చనిపోతే, లేదా మనం పోయిన వెంటనే వాళ్లు కూడా పోతే. సింపుల్. నామినీ గనక అకౌంట్ హోల్డర్ కంటే ముందే చనిపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్ అయిపోతుంది. మీరు వెంటనే కొత్త నామినీని యాడ్ చేయాలి. రెండో కేసులో అకౌంట్ హోల్డర్ చనిపోయి డబ్బు చేతికి అందకముందే నామినీ కూడా చనిపోతే ఆ డబ్బు నామినీ కుటుంబానికి వెళ్లదు. అది నేరుగా అసలు అకౌంట్ హోల్డర్ చట్టపరమైన వారసులకే చెందుతుంది. చూసారా, నామినేషన్ ఎంత బలహీనమైనదో చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఇంత కన్ఫ్యూజన్, ఇన్ని రూల్స్, ఇన్ని అపోహలు చూశాక మనసులో ఒకటే ప్రశ్న వస్తోంది. నా కష్టార్జితం ఎలాంటి గొడవలు లేకుండా నేను ఎవరికి అనుకుంటే వాళ్లకే చేరాలంటే అసలు మార్గమేంటి? అదృష్టవశాత్తు ఈ సమస్యకు ఒకే ఒక తిరుగులేని, చాలా పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషనే వీలునామా. మీ కుటుంబ భవిష్యత్తును, మీ కోరికలను కాపాడే అత్యంత శక్తివంతమైన డాక్యుమెంట్ ఇదే. వీలునామాతో మీ ఆస్తి ఎవరికీ ఎంత వెళ్లాలో మీరే క్లియర్గా చెప్పొచ్చు. ఇది మీ ఫైనల్ వర్డ్, మీ లాస్ట్ కమాండ్. దీన్ని ఎవరూ కాదనలేరు. వీలునామా రాయడమంటే ఏదో పెద్ద లీగల్ ప్రాసెస్ అనుకుని చాలామంది భయపడతారు. కాని నిజానికి అది చాలా సులభం. ఈ సింపుల్ చెక్లిస్ట్ చూడండి. మీ ఆస్తిని సరిగ్గా పంచే బాధ్యత ఎవరిదో ఎగ్జిక్యూటర్, ఒకరి పేరు రాయండి. ఎవరికి ఏది చెందాలో స్పష్టంగా రాయండి. మీ ఆన్లైన్ అకౌంట్స్ గురించి కూడా మెన్షన్ చేయండి. ఇద్దరు సాక్షుల ముందు సంతకం చేయండి. దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టండి. అంతే, మీరు మీ కుటుంబానికి ఒక పెద్ద భరోసానిచ్చినట్టే. ఓకే, ఇప్పటిదాకా ఏం చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ విశ్లేషణ చూసిన వెంటనే మీరు మీ కుటుంబ భద్రత కోసం తీసుకోగల 10 ముఖ్యమైన పనులతో ఒక ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్ ఇదిగో. నెంబర్ 1, అన్నింటికన్నా ముఖ్యం, ఈరోజే ఒక వీలునామా రాయండి. నెంబర్ 2, మీ ప్రతి బ్యాంక్ అకౌంట్, పాలసీ, ఇన్వెస్ట్మెంట్లో నామినేషన్స్ని ఒకసారి చెక్ చేసి అవసరమైతే అప్డేట్ చేయండి. నెంబర్ 3, మీ ఆస్తులన్నింటితో ఒక లిస్టు తయారుచేసి ఒక ఫైల్లో పెట్టండి. అది మీ వాళ్లకి ఒక ట్రెజర్ మ్యాప్ లాంటిది. నెంబర్ 4, మీ ఆన్లైన్ అకౌంట్లు, పాస్వర్డ్ల సంగతేంటో ఒక ప్లాన్ రాయండి. ఫైనల్గా, ఈ ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడున్నాయో మీ జీవిత భాగస్వామికి లేదా మీకు అత్యంత నమ్మకమైన వ్యక్తికి ఖచ్చితంగా చెప్పి ఉంచండి. ఒకవేళ ఎవరూ క్లెయిమ్ చేయకపోతే మన డబ్బు ఏమవుతుంది? అది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోతుంది. మీ బ్యాంకులోని డబ్బు 10 ఏళ్ల తర్వాత, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు 7 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఫండ్స్కు ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే మీ వారసులు సరైన డాక్యుమెంట్స్తో తర్వాత కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఒక్క విషయంలో చాలా జాగ్రత్త. మీ క్రిప్టోకరెన్సీ పాస్వర్డ్ లేదా కీస్ పోతే ఆ ఆస్తి ఇక ఎప్పటికీ తిరిగి రాదు, శాశ్వతంగా మాయమైపోతుంది. ఈ నెంబర్ ఒక్కసారి చూడండి, 82,000 కోట్ల రూపాయలు. ఇది ఎవరిదో కాదు, మనలాంటి భారతీయుల కష్టార్జితం. కేవలం సరైన నామినేషన్ లేకపోవడం, ఒక చిన్న వీలునామా రాయకపోవడం వల్ల ఈ డబ్బుంతా దాని అసలైన హక్కుదారులకు చేరకుండా అనాథలా పడి ఉంది. ఇది మన కుటుంబాలకు చేరాల్సిన సంపద. మీ తర్వాత మీ కుటుంబం కష్టపడకూడదనుకుంటే ఈరోజే యాక్షన్ తీసుకోండి. ఒక చిన్న వీలునామా, సరైన నామినేషన్, ఈ రెండూ చాలు. మీ కుటుంబాన్ని లక్షల రూపాయల విలువైన సమస్యల నుండి, మానసిక వేదన నుండి కాపాడతాయి. ఇది మీరు మీ కుటుంబానికిచ్చే అతిపెద్ద ఆర్థిక భద్రత. ఈ సమాచారం మీ ఫినాన్షియల్ ప్లానింగ్కి హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ ముఖ్యమైన విషయాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. వాళ్లకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఈ విశ్లేషణ మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫ్రీగా, సింపుల్గా ఉండే వీలునామా చెక్లిస్ట్ కావాలంటే కింద కమెంట్స్లో విల్ అని టైప్ చేయండి. ధన్యవాదాలు.